ఆ తర్వాత ఏం చేసాం, ఆయనకి అభిషేకం చేసామమ్మా. ఆయనకి అభిషేకం చేయడం ఏంటో తెలుసండి మీకు? ఆయనకి నీళ్ళు లేక కాదు, పాలు లేక కాదు, అన్నీ లేక కదమ్మా. ఎవరు మాట్లాడకండమ్మా, జాగ్రత్త. కానీ అవి పోసి మనం ఏం చేస్తామమ్మా, మనలో ఉన్న రోగాలని, మనలో ఉన్న కష్టాలని, మనలో ఉన్న మురికిని అంతా వదలుకుంటున్నామమ్మా. ఆయనకి అభిషేకం చేయడంలో ఉన్న అంతరాత్మ అంటే పాపం మనం అభిషేకం చేయడం వల్ల ఆయన పాపం బాగా మెచ్చిపోతుందని అనుకోకండి. మనలో ఉన్న దుర్గుణాలను మనం కలుపుకోలేమమ్మా. ఇప్పుడు శరీరం మీద ఉన్న మురికైతే కలుపుకోగలం, కానీ మనసులో ఉన్నదే, శరీరం లోపల ఉన్నదే, లేకపోతే మనకి మానసికంగా ఎంతో ఒత్తిడి ఉన్నప్పటికీ ఇవన్నీ కలుపుకోవడానికి స్వామికి అభిషేకం చేసి ఉంటారు. అలా శుద్ధి అయిన మన శరీరంలో భగవంతుడు అనే స్వరూపం అంటే దీపం అనేది అన్వేషించాం. అంటే దీప దర్శనం చేసుకున్నాం మనందరికీ. దీప దర్శనం అయిన తర్వాత ఏమైందమ్మా, దీపం దర్శనం అయింది అంటే దీపం వెలిగింది మనలో, ఒక దివ్యతో తిరిగింది చిన్నది. దానికి ఏం చేసాం మనం, కొద్దిగా నూనె. ఇప్పుడు సత్సంగం చేస్తామమ్మా. ఈ సత్సంగం వల్ల కలిగే ఉపయోగం ఏంటనుకున్నారు, మనకు బలం వస్తుంది అనమాట. అంటే ఆ పందులో ఉన్న ఒత్తిడి కొద్దిగా నూనె మళ్ళీ పోస్తాం. ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తాం, ధ్యానం చేస్తామమ్మా, మరింత నూనె పోస్తాం. ఆ తర్వాత ప్రసాదం పెడతాం, ఇంకా మరింత నూనె పోస్తాం. అంటే ఎక్కువ టైం, అంటే ఒక దీపం ఎక్కువ టైం ఎలగాలనుకోండి మనం ఏం చేయాలి, ఎక్కువ నూనె పోయాలి. ఫస్ట్ దీపం వెలిగి చూసేస్తాం అనుకోండి, ఏమవుతుందో ఎన్న ఆరిపోదా, మనం పువ్వు పెడతాం ఎక్కడన్నా ఒక పావు గంట అరగంట ఉంటుంది, అంతేనే ఉంటుంది, ఎక్కువ ఉంటుందా. అదే మామూలు నూనె వేసి అక్కడ దీపం పెడతాం, అది ఎన్నాళ్ళు ఉంటుందమ్మా, ఎన్నాళ్ళు ఉంటుందో కూడా తెలియదు. అలాగేంటంటే ఇక్కడికి వచ్చే మీరంటే పూర్ణమైన పద్ధతి పొందాలి అనేది స్వామివారి యొక్క ఆశమ్మ, ఆశ కూడా. అంతేగాని కొంచెం తీగా తిరిగేసాం, కొబ్బరికాయ కొడేసాం, మన ముఖం భగవంతుడు చూపించేసాం, పారిపోయాం అనుకున్నాం అనుకోండి, మనకు కలిగే పద్ధతి చాలా స్వల్పంగా ఉంటుంది. మన హిందూ ధర్మంలో ఎవరైనా ఏమైనా ఎలాగైనా చేసుకోవచ్చమ్మా, అభ్యంతరం లేదు. మీరు అలా కనపడిపోతున్నా ఎవరైనా మాట్లాడరు. ఎవరు మాట్లాడతారు, మీరు కొబ్బరికాయ కొట్టినా మాట్లాడతారు, లేదా ఒక పావుగంట కూర్చున్నా మాట్లాడరు, లేదా ఒక రోజు గడిపినా మాట్లాడరు. మిగతా విషయాలు మిగతా మతాల వల్ల లేదమ్మా. ఒకరోజు వెళ్ళారంటే మన్నాడు ఉదయానికి వస్తారు, పొద్దున వెళ్ళారంటే సాయంకాలానికి వస్తారు. అంటే అంత టైం భగవంతుడితో వాళ్ళు మమేకమవుతున్నారు. మనం ఏం చేస్తామమ్మా, జస్ట్ ఇలా కనపడి మొక్కలు చూపించి వెళ్ళిపోతున్నాం. మరి మనకి భగవంతుడు ఎలా కనిపిస్తాడమ్మా, ఇలా కనిపించిపోయేవాడికి ఎలా కనిపిస్తాడా భగవంతుడు, కనిపిస్తుంది కదా. కనీసం లేదా ఒక గంట భగవంతుడికి స్పెండ్ చేయడానికి మనకు టైం సరిపోవట్లేదమ్మా. పోతే వారం రోజుల్లో 6 రోజులు తీసుకోవచ్చు వారు ఇసుకోండి, ఒక రోజు మాత్రం భగవంతుడికి కేటాయించుకోండి. ఎందువల్లంటే ఈ 6 రోజులు మీరు కష్టపడినా కష్టం చేస్తుందో లేదో తెలియదు, కానీ ఈ ఒక్కరోజు పూర్ణంగా భగవంతుడి దగ్గర మీరు కూర్చోగలిగితే, భగవంతుడి యొక్క సేవ చేసుకోగలిగితే ఏ కష్టమైనా తీరుతుంది. అటువంటి స్వామి మనకు వచ్చారు ఇక్కడ. స్వయంభూ లక్ష్మీనరసింహ స్వామి ఆయన ఈయన పూర్తిగా చదువుతాడు. నిజంగా కన్యలతో మీరు కానీ పాదాలు పట్టుకోగలిగితే రాత్రికి కానీ వారం రోజుల రోజులో కలిగి కళ్ళకు వస్తాడు ఆయన. నిజంగా 100% కూడా ఇక్కడ సేవ చేసే వాళ్ళని గావిడెట్టు, పూడిడెట్టు, తులసిమాలయ, కనకాంబరమాలయ అనే స్వచ్ఛమైన భగవంతుడు మనకి స్వయంభూగా వెళ్తున్నారు తల్లి. అటువంటి స్వామి ఆయన ఉన్న కాలంలో, ఆయన బయటకు వచ్చిన కాలంలో మన శరీరంలో కొన్ని జవసత్వాలు ఉండడం, మనం రాగలగడం, మనం చేసుకున్న పుణ్యం తల్లి. ఆ పుణ్యాన్ని మరింత పుణ్యంగా మార్చాలంటే కొంత సమయం మనం ఇక్కడ కేటాయించాలి. ఊరికే ఏది రాదు తల్లి. ఒక 500 రూపాయలు మనం సంపాదించాలంటే ఒక రోజు కష్టపడాలి, పొద్దున్న సాయంకాలం వరకు. ఎంతో కష్టాన్ని మనం వదలగొట్టుకోవాలంటే కనీసం లేదంటే ఒక పూట మనం ఇక్కడ కేటాయించకపోతే మనకి ఎలా చేరుతాయి తల్లి. ప్లేట్ నిండా అన్ని పదార్థాలు పెట్టి ఉంచాడమ్మా, తినడం అనేది మీ ఇష్టం తల్లి. ప్లేట్ నిండా అన్నీ పెట్టి ఉంచాడు, కడుపు నిండా తినేస్తే అది మీ ఇష్టం, తినకంట అయిపోయినా మీ ఇష్టం. ఇక్కడ స్వామి ఏంటంటే మీకు పూర్ణంగా ఆయన యొక్క అనుగ్రహాన్ని ఇవ్వడానికి వచ్చేది తల్లి. కాబట్టి దాన్ని వినియోగించుకోండి. రెండో విషయం ఏంటంటే స్వామివారు అన్ని అవతారాలు మీరు చాలా అవతారాలు చూస్తుంటారమ్మ. 10 అవతారాల్లో ఒక భక్తుడు
కోసం, భక్తులు ఉద్ధరించడం కోసం, భక్తుల కోసం ప్రత్యేకంగా వచ్చిన అవతారం ఇది నరసింహ అవతారం తల్లి. అంటే ప్రహ్లాదుడు ఎన్నో కష్టాలు పడతాడు చిన్నప్పటి నుండి. ఆ కష్టాలను బయటపడేయడం కోసం వచ్చి కష్టాల రూపంలో తన తండ్రిని చంపి ఇక్కడికి రాజ్య సింహాసనాన్ని అందిస్తాడన్న. ఆ విధంగా స్వామి ఇక్కడికి వచ్చి మనకు చేసేది ఏంటంటే మన కష్టాలు, నష్టాలు, బాధలు అన్నీ తొలగించి మనం పూర్ణమైన ఆనందంతో ఉండేటట్టుగా చేయడం కోసం స్వామివారి ఇక్కడికి వేయం చేస్తున్నారు. ఈ స్వామిని నిజంగా మనస్ఫూర్తిగా మీరు కొలవగలిగితే ఇటువంటి అవకాశం ఏ గుళ్ళో ఉండదు తల్లి. ఎన్ని వైష్ణవ ఆలయాలన్నీ కూడా మన అందరినీ లోపలికి వెళ్ళినవారు బయట నుండి చేసుకోమంటారు. కానీ స్వామి మన అందరికీ ఇచ్చిన అవకాశం ఏంటంటే స్వామి వారు డైరెక్ట్ గా ప్రతి ఒక్కరు నా యొక్క స్వరూపాలే. ఇప్పుడు వచ్చే ఆడవాళ్ళందరూ లక్ష్మీదేవులమ్మ, ఇక్కడ మగవాళ్ళందరూ నరసింహస్వామి మాకు అంతలా చూసుకుంటాం మేము. అయితే ఏంటంటే ఈ నరసింహస్వామికి లక్ష్మీదేవికి ఒకసారి తెక్కెక్కుతుంది. ఇవాళ ఫుల్గా తెక్కెక్కించాడు మాకు. కానీ ఏంటంటే ఏం అర్థం కాదు మీకు. ఎంత చెప్పినా లైన్లో వెళ్ళండి అంటే ఒక లైన్, 2 లైన్లు, 3 లైన్లు, 4 లైన్లు, 5 లైన్లు కూడా పెంచాము ఒక లైన్లో. అది ఎంత తప్పమ్మా. మీకు తెక్కెక్కింది అనుకోండి, ఆ స్వామికి తెక్కెక్కుతుంది. ఆ తెక్కెక్కిన తర్వాత గురుగారం మానేస్తారు. అక్కడ పెద్దలు కలిసి ఒక్కసారి ఆయనకి ఇబ్బంది కలిగించామనుకోండి, ఆ తర్వాత ఏమవుతుందో తెలుసండి.